సంగీతం వచ్చా? సంగీతం వచ్చాను మామూలుగా అంటారేటండి బాబు. సంగీత సాధన చేసేవాడిని తెల్లారు గట్లా. సరిగమలు తెలుసా? సరిగమలు తెలియబాటు అలా కింద దిగిపోతాండి. ఏంటి సంగీతం? మొత్తం వస్తానే నరల నుంచి అలా కిందకి లాగేస్తానండి. ఓకే. అయ్యో బాబు సంగీతం నేర్చుకోవడానికి నేను ఎన్ని బాధలు పడ్డాను అనుకున్నారా? ఏం బాధలు పడ్డా? ఏంటి తెల్లారగట్ల మా ఇంటి పక్కన కాలువ ఉండేదండి, పెద్ద కాలువ. ఓకే. తెల్లారగట్ల వెళ్ళిపోయేవాడిని. పైనుంచి మంచు, కింద నుంచి వాటర్ లో మంచు పొగ. ఓకే. అప్పుడు అక్కడికి వెళ్ళి బట్టలు నింపేసేవాడిని. ఎందుకు? ఆ సంగీత సాధన పీకు లోతు నోట్లోని అలా నిలబడి ఉండండి. నిలబడి జలగలు ఏమైనా పట్టుకున్నాయా? జలగలో పట్టుకున్నాండి. మన దగ్గర జలగొండ ఇంకో జలగ ఎందుకు వస్తుందండి. అంత సాధనండి. ఎవరు రాలేదు. అయ్యో బాబోయ్, అసలు తెల్లారగట్ల ఎవరు వస్తారండి? మా ఇంట్లో ఎందుకంటే ఏ తలుపు పట్టుకున్నా ఏ గుమ్మం పట్టుకున్నా మా తలుపు మీద వచ్చి మీరు ఇలా చేసారనుకో, తలుపు మీద వేస్తే నీ మీద వేస్తే నా మీద మరి మీ ఆవిడ మీద వేస్తే ఇన్ని రకాలండి. ఇన్ని రకాల అయ్యో బాబోయ్, మా అత్తగారి మీద వస్తే తబలా మోగుతుందండి. తబలా అత్తగారి మీద చెయ్యేస్తే మా అత్తగారి మీద ఒకసారి అనుకోకుండా ఏంటి అత్త అన్నాను అంటే తబలా మోగేసింది. నేను వేసిన మోగిద్దా? అంత అంత సంగీత సాధనలో అంత ఆరితేరిపోయినాడు. కానీ ఎక్కడికి వెళ్ళి పాటలు పాడినా కొడుతున్నారండి. ఎక్కడికి వెళ్ళి పాడుతున్నా కొడుతున్నారా? ఎక్కడికి వెళ్ళి పాటలు పాడినా కొడుతున్నారండి. అదేంటి చప్పట్లు కొట్టాలి కానీ మనుషులు కొట్టడం ఏంటండి తప్పు కదా? అసలు ఏం పాటలు పాడు ఎక్కడికి వెళ్ళి పాడు? మొన్న ఆగస్టులోనండి వినాయక చవితి జరిగిందండి. అవును. వినాయక చవితికి పెద్ద విగ్రహం పెడతారు కదండి. అవును. అక్కడికి వెళ్ళి పాట పాడితే కొట్టారండి. అక్కడికి వెళ్ళి పాడితే కొడతారా? ఏం పాట పాడా? ఉన్నావా అసలు ఉన్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా, ఉన్నావని ఉన్నావా ఉన్నావా. నువ్వు ఉండేలా లేవు, ఆగు పోయేలా ఉన్నావు, ఆగు. అరే కాదు, అక్కడ దేవుడిని పెట్టుకుని ఆరాధించుకుంటుంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఉన్నావా అంటే మరి కొట్టరా? అవునే మరి భక్త తొకారంలో నాగేశ్వరరావు గారు పాడితే సూపర్ హిట్ అయింది. అవును, అది సిచ్యువేషన్ తగ్గట్టుగా పాడాడు. అవును, మేము సిచ్యువేషన్ ప్రకారం దేవుడి దగ్గరికి వెళ్ళి ఉన్నావా అన్నాం. ఆ రోజు రాత్రి ఖర్చు పెట్టిన డబ్బులన్నీ అయిపోయి ఉన్నావా ఏమన్నా ఉన్నాయా అన్నా. తప్పే ఉంది, అది వదిలేయండి. మొన్న పెళ్లి రిచెప్షన్కి వెళ్ళాను. ఏంటది? రిచెప్షన్ ఏంటి? అదేనండి, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి రిసెప్షన్కి వెళ్ళావా? రిసెప్షన్కి వెళ్ళాను. రిసెప్షన్కి వెళ్తేనేమో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అలా కూర్చోబెట్టారు. పెళ్లి కూతురు వెనకాల వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, పెళ్లి కొడుకు వెనకాల వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు వైట్ బట్టలు వేసారు, వీళ్ళు వైట్ బట్టలు వేసారు. అక్కడికి వెళ్ళి పాట పాడితే వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళ అన్నదమ్ములు చెత్త కొట్టేశారండి. అక్కడికి వెళ్ళి ఏం పాట పాడావు? అక్కడికి వెళ్ళి ఏ పాట పాడావు అని అడిగా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పట్టు లోకం, పావురానికి పెళ్లి చేసే పట్టు లోకం. మరి అలాంటి పెళ్లి జరుగుతుంటే ఇలాంటి పాటలు ఎవరన్నా పాడితే కొట్టకుండా ఉంటారు. మరి ఏం చేయమంటావు అంటే పెళ్లి కూతురు మహా అందంగా ఉంది, పెళ్లి కొడుకు నీకు ఎలాగుంటే నీకు ఎందుకు అలా చేసుకుంటా? సిచ్యువేషన్ కావాలంటే నేను సిచ్యువేషన్ లేకుండా పాట పాడినండు, అది వదిలేయండి. నా చిన్న చేతుడు నా చేతుడు ఇద్దరు గోళీలు ఆడేవాళ్ళు. ఆడు నాన్నగారు పోయారండి. వాళ్ళ నాన్న పోయాడు. పోలే సానుభూతిగా ఉంటది, వాదార్పినట్టు ఉంటదని అక్కడికి వెళ్ళి శవం దగ్గర పాట పాడితే కొట్టారండి. అక్కడికి వెళ్ళి ఏం పాట పాడు? శవాన్ని ఇలా పడుకోబెట్టారండి. తల దగ్గర వాళ్ళు కొడుకున్నాడండి. శవం రెండు కాళ్ళు మొయ్యాలని నేను ఉన్నానండి. అక్కడికి వెళ్ళి పాట పాడితే కొట్టారండి. అక్కడ వెళ్ళి ఏం పాట పాడారా? లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేపనంటావా నన్ను లేపమంటావా, నువ్వు లేపనంటావా నన్ను లేపమంటా. ఎప్పుడు తీసి కొడతా
అదేంటండి చనిపోయి అక్కడ ఉంటే అక్కడ తిరిగి లేపమంటావా నన్ను అయ్యేం పాటలు రా దరిద్రుడా. ఏమంటే సంగీతానికి చిల్లలే కరిగినాయి అంటారు, ఏమో లెగుస్తాడేమో అనుకున్నాం. ఇంతలో ఇస్తాడు అలాంటి పాటలకే. అది వదిలేండి, మా ప్రెసిడెంట్ గారు బామ్మగారు 99వ పుట్టినరోజు అక్కడికి వెళ్ళి పాట పాడితే కొట్టారండి. అక్కడికి వెళ్ళి ఏం పాట తెచ్చావు? 99 అని పెద్ద కేకు, ఆ, ఎంత ఉంది ఏకంగా కేకు. ఆ కేకు కోయడానికి మామగారు వణుకుతూ వచ్చింది. ఏంటిలాగా? అక్కడికి వెళ్ళి పాట పాడితే కేకుతో కొట్టాడు. కేకుతో కొట్టిరా? కేకుతో కొట్టేంత పాట ఏం పాడవాడు? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి తోడులేట, రాలిపోయే పువ్వు కేకుతో కదరా నిన్ను. అలాంటి పాటలు పాడతాడు ఎవడన్నా? మన పాట కావిడ బకెట్ తన్నేసింది. మరి తన్నే పోతే ఏం చేస్తావు? అయిపోయిన తర్వాత 11వ రోజు భోజనాలు పెడతారు కదా. అవునవును. మొత్తం అందరూ ఇసురాకులతో ఫుల్గా తింటున్నారండి, 360 రకాల కూరలతో. అక్కడికి వెళ్ళి పాట పాడితే ఎంగిల్ ఆకులతో కొట్టారండి. అక్కడేం పాట పాడు? భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పువ్వు. ఏంటి అది అక్కడ ఆగిపోతావు, ఎందుకు ముందుకు వెళ్ళవా? అదే వసంతాలు పూసే ఇక్కడ మెదక్లో అద్భుతమైన సింగర్లు ఉన్నారు. ఇది మెదక్ కాదు, మెంటల్ హాస్పిటల్ అయి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏంటి మాకు ఛాన్స్ ఇస్తున్నారు లేదా? ఛాన్సా? మెదక్లో రైల్వే స్టేషన్ ఉందా? ఎందుకు ఉండదు? ఉంటుంది, ఎక్కడైనా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఉందా? మెదక్లో రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి రైల్వే స్టేషన్ పో. సికింద్రాబాద్ వెళ్ళి ట్రైన్ వస్తుంది ఇప్పుడు.